మేజర్గా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునే అందరి కుటుంబాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రేమించుకునే వాళ్ళ లక్ష్యం ఓన్లీ పెళ్లి చేసుకోవడం కాబట్టి. మరి ఏముండాలి వాళ్ళకు? ప్రేమించుకోవడం ఉండాలి కదా. అయ్యో ఎన్ని రోజులు ప్రేమించుకుంటారు? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. హౌ యూ రేజ్డ్ ఎ క్వశ్చన్ అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతారు మీరు? మరి పిల్లలు అయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టిపోతే? సీ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. పెళ్లి చేసుకోవడం మనం సహేతుకం కాదని మనం అనట్లేదు. ప్రేమించుకోవడంగానే నీ మైండ్ నీ నుంచి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది నాకు? ఎందుకు వచ్చిందంటే పెళ్ళి అనేది గతంలో 10,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు, పెళ్ళి అనేది 5,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ బేస్ మీద కాలేదు, నీడ్ బేస్ మీద పెళ్ళిని. అంటే అప్పుడు ఆడమగనే కదా, ఆడమగనే ఫస్ట్ లవ్ ఎట్ ద ఫస్ట్ సైట్ అవన్నీ అప్పుడు లేవు. స్త్రీ పురుషుల పట్ల ఇంత పరస్పరమైన ఆకర్షణ, ఒకరు కాదు 10 మంది పట్ల ఆకర్షణ. స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అనేది ఇది 2 జంతువుల మధ్య ఉండేదో ఆ రకంగానే ఉండేది. 7 మంది పెళ్ళాలను సామెత ఉంది. అప్పుడు స్త్రీలకు కూడా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ దీన్ని అపోజ్ చేసి నిలబడే వల్ల చాలా తక్కువ కదా. పెళ్లి చేసుకోవడం అనేది మన సెక్యూరిటీ బాండ్లోకి వస్తాడు, మన ఉచ్చులోకి వస్తారు. ఓకే, ఇవి వచ్చిన తర్వాత వాడు ఇడిపోవడని ఉద్దేశం, ఆమె కానీ అబ్బాయి కానీ. బట్ దట్స్ రాంగ్ కదా. ఎందుకు ఒకరికంటే ఒకరు ఇంట్లో అందమైన పెళ్ళ ఉన్నా సరే పక్కింటి చూస్తుంటారు? కారణం ఏమిటి అసలు? ఇక్కడ రీజన్ ఏమిటి? హీ హాస్ టు స్ప్రెడ్ హిజ్ స్పమ్స్ అక్రాస్ ద గ్లోబ్. ఓ పర్టికులర్ అమ్మాయిని ప్రేమిస్తారు. ఎందుకు ఆ పర్టికులర్ అబ్బాయిని ప్రేమిస్తారు? అవి ఎందుకు ప్రేమిస్తారంటే ఎవరైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారంటే అన్కాన్షియస్లీ దే ట్రై టు సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ హిజ్ మదర్. ఓకే, వాళ్ళే అట్రాక్ట్ అవుతారు వీళ్ళకు. అంటే వాళ్ళు అన్కాన్షియస్గా సెర్చ్ చేస్తారు వాళ్ళ అమ్మకున్న క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని. అట్లాంటి ఉన్న వాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అలాగే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని ప్రేమిస్తారు అని అంటే, మూడేళ్ళు డిగ్రీ చదివి 10 ఏళ్ళు 10వ తరగతి చదివి చివరికి గిన్నెలతో మనకేనా అని ఒక కామెంట్ పెట్టి పెడుతున్నారు. అది మన కుటుంబ జీవన విధానం లోపల కిచెన్ ఈజ్ డిసైడింగ్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రేమించుకుంటారు, సంతోషంగా పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత కొట్లాడతారు, కోర్టుకి వెళ్ళిపోతారు, లేదా ఇద్దరు కలిసి నిత్యం నరకం చేసుకునే జీవితాన్ని అల్ల కల్లోల సముద్రంలో ఈదుతా ఉంటారు. మరి ఎందుకు నరకము? అంత తల్లినో తండ్రినో చూసుకున్న వాళ్ళు ఆ తర్వాత పాత్రలు ఎగిరిపోతాయి. ఏం జరుగుతుందంటే, ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పెళ్లి కంటే ముందు ఏవైతే చూడాలని కోరుకున్నారో అవి మాత్రమే చూస్తారు వాళ్ళు. అవతల వ్యక్తిలో చాలా ఉంటాయి. దే వాంటెడ్ టు సీ ఓన్లీ వాట్ దే వాంటెడ్ టు సీ. నమస్తే. కాలం మారుతున్న కొద్దీ మానవ సంబంధాలలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ వస్తున్న మార్పులు సానుకూలమా, మొత్తం జీవితానికి వ్యతిరేకమా, లేదా భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేసే విధంగా ఉన్నాయా? దీనికి ఏకవాక్య సమాధానం బహుశా అంధకారంలోకి నెట్టేస్తాయా అనే భయాందోళన వ్యక్తమవుతున్నది. ఈ మధ్య వినపడుతున్న 2-3 పదాలు దానికి మంచి ఉదాహరణ. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, బేబీస్. ఇవి మానవ సంబంధాలలో ఆర్థిక అంశాలను ముడిపెట్టుకొని వచ్చినాయి. ఈ సందర్భంలో మొత్తం మన కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, స్త్రీ పురుష ఆకర్షణ, వీటికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటి, భవిష్యత్తు ఏమిటి, వీటి గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర ప్రఖ్యాత మానసిక నిపుణులు, ఇప్పటికే కొన్ని వందల వేల మంది ఆలోచనలు మార్చిన వారు, వారికి మంచి మార్గదర్శనం చేసిన వారు డాక్టర్ వీరేంద్ర గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. నాకు వాస్తవానికి మీరు సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఎందుకంటే చాలా రోజు నుంచి అడుగుతున్న దీని గురించి మాట్లాడదాం అంటే మీరు సమయం తీసుకొని వచ్చారు. మీరు స్త్రీ పురుషుల పట్ల ఇంత పరస్పరమైన ఆకర్షణ, ఒకరు కాదు 10 మంది పట్ల ఆకర్షణ, ఇది కాదు మరొకటి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి కదా. ఒక 1000 ఏళ్ల కిందనో 2000 ఏళ్ల కిందనో స్త్రీ పురుష సంబంధాలు ఎట్లా ఉండేవి? అక్కడి నుంచి వద్దాం సార్. తప్పకుండా. అయితే ఇప్పుడు మనం దీనికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, హోమోసెపియన్స్ భూమి మీద నడవడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ 1 లక్ష నుంచి 2 లక్షల సంవత్సరాలు అయింది ఈ భూమి మీద. ఓకే,
అంతకుముందు అర్థాండాలు నియర్థాండాల్స్ అవన్నీ ఉన్నప్పటికీ హోమోసెపియన్స్ అని బైపెడల్ మనిషి అంటే నిటారుగా వెనుకున్నవాడు నడబట్టి ఇన్ని రోజులైంది. ఓకే, మరి అప్పటి వాళ్ళ జీవన విధానం ఏంటి? అప్పుడు జీవన విధానం ఓన్లీ హంటింగ్. ఓకే, వేటాడి జీవితాన్ని గడిపేవాళ్ళు, భయంతో జీవించేవాళ్ళు. సో అప్పుడు ఉన్న ఏ జంతువుదైనా ఏ జీవందైనా అని ఒకటి ఏంటి, సర్వైవ్ కావాలా, మనగడ సాగించాలి. అది ఎట్లా అవుతుంది? ఒకటి, దాడి జరిగినప్పుడు ఎదుర్కొని తను రక్షించుకోవడం. రెండోది, ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి భోజనం కోసం వెతకడం. ఈ రెండే. సో అప్పుడు మనం మొత్తం సిస్టమ్ అంతా ఎట్లా ఉండే, హంటర్ అండ్ గ్యాదరర్ అనే ఒక ఐడియాతోటే నడిచింది. అంటే వేట సమీకరణ ఈ రెండింటి మీద నడిచింది, ఆహార సమీకరణ. అదే మనిషి జీవనం కొనసాగించబడింది. అట్లా నడుస్తూ వచ్చినప్పుడు మనిషి జీవితాన్ని మనం ఒక 30-40 ఏళ్ళ క్రితం చూస్తే స్త్రీ పురుషుల మధ్య సెక్స్ అనేది ఇది 2 జంతువుల మధ్య ఉండేదో ఆ రకంగానే ఉండేది. ఎన్నేళ్ల కింద? ఒక 40-50 సంవత్సరాల క్రితం. 40-50 సంవత్సరాల క్రితం. ఓకే, మీరు సోషల్ ఆంథ్రోపాలజీ కానీ ఆంథ్రోపాలజీ చదివితే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అప్పుడు ఈ ప్రేమ అనే కాన్సెప్టే లేదు. 50,000 ఏళ్ళ అసలు ప్రేమ లేదు. ఏముండే, ఒకటి అప్పుడు మనిషి నిరంతరం దేనికోసం సఫర్ అయ్యేవాడు అంటే తను ఎట్లా జీవించాలి, తను ఎట్లా సర్వైవ్ చేసుకోవాలా. ఇదే బేస్ తోటి, ఇదే కాన్సెప్ట్ తోటి మనుషులు కలిసి జీవించేవాళ్ళు. ఇంకొక విచిత్రం ఏంటంటే చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. ఏంటంటే అప్పట్లో ఒక మనిషి, మగవాడు, స్త్రీ కలిసిన తర్వాత అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే కోపెరెంటింగ్ ఉండేది. అప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పిల్లవాడిని బెటర్ చేసుకునేవారు. ఓకే, పెళ్ళి లేదు, అప్పుడు పెళ్ళి లేదు, ఒక పేరింగ్ ఉండే అంతే. ఈ పేరింగ్ బాండ్ అనేది పిల్లలు పుట్టి పిల్లవాడు కొంచెం బెటర్ అయ్యి స్త్రీ మళ్ళీ హంటింగ్కి పోయేంత వరకు వీళ్ళు సపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యేవారు. అంతే, ఇక్కడ ఉండాల్సింది లేదు. ఓకే, ఇది సిరీస్ మోనోగమి అంటారు. అంటే ఒక రోజు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి ఇష్టం అన్నట్టు వాళ్ళు వేరేలతోటి మేట్ అయ్యే సిచ్యువేషన్ ఉండేది. అంటే ఇప్పుడు మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటాం, ఒక పక్షి, ఆడపక్షి, మగ పక్షి పిల్లలకు ఆహారం పెడుతూ అంతే, పెద్దగానికి ఎగిరిపోతుంది. అంతే, సేమ్ కాన్సెప్ట్ ఉండేది. మనకి ఇది ఈ ఒక్కరే అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మేజర్గా అంటే మన అన్సెస్టర్స్ చింపాంజీలు ఉండేటోళ్ళు. చింపాంజీ ఏం చేస్తుందంటే ఒక ఫీమేల్ చింపాంజీతో మేల్ చింపాంజీ మేట్ అయితే, ఫీమేల్ చింపాంజీ కనుక ప్రెగ్నెంట్ అయితే మేల్ చింపాంజీ ఫీమేల్ చింపాంజీని ఒక గుహలో పెడుతుంది, పెట్టి దానికి ఫుడ్ సప్లై చేస్తుంది. డెలివరీ అయ్యేంత వరకు ఫుడ్ సప్లై చేసి ఆ బేబీ చింపాంజీ నడవగలుగుతుంది, చేస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు ఈ మేల్ చింపాంజీ ఆ చింపాంజీ దూరం వెళ్ళిపోయి ఇంకో చింపాంజీని వెతుకుంటుంది. సేమ్ కాన్సెప్ట్ని మనుషులు యాక్సెప్ట్ చేశారు. ఈ ఒకరికొకరనే ఐడియా కూడా మేజర్గా అక్కడి నుంచే అయింది అనేది ఒక స్టడీ ఉంది. ఓకే, సో ఆ రకంగానే మనుషులు కూడా ఇట్లా ఉండేది. బట్ పాలిగామి వాజ్ ఆల్సో దేర్ ఆ రోజుల్లో. పాలిగామి అంటే ఏంది, ఒక మనిషి ఎక్కువ మందిని కలిసి ఉండగలడం, ఎక్కువ మంది స్త్రీలను అట్రాక్ట్ చేయడం, లేదు ఒక స్త్రీ ఎక్కువ పురుషులతో కలిసి ఉండడం అనేది పెళ్లి కాదు, అది ఒక పేరింగ్ అనే ఉండేది. కానీ అప్పుడు మేజర్ కాన్సెప్ట్ ఓన్లీ ఇదే. ఏంటి అంటే మనం మ్యాథ్స్లో హైరార్కీ ప్రిన్సిపల్ చూస్తే ద ఫస్ట్ ఫిజియాలజికల్ నీడ్ ఏదైతే ఉందో ఇట్స్ ఓన్లీ స్లీప్, ఫుడ్, వాటర్ అండ్ సెక్సే. ఇదే మనిషి సర్వైవల్కు ఉండే బేసిక్ పనిచేసి ఇదే. నెక్స్ట్ లెవెల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీకి ఏంటి, మనిషి మెల్లిగా ఒక 40 వేల సంవత్సరాల తర్వాత ఏం చేశారు వాళ్ళు, వెంటనే ఆకులు కప్పుకోవడం మొదలుపెట్టారు. సేఫ్టీ కోసం ఏం చేశారు, వెళ్ళి గుహల్లో దాచుకున్నారు, ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఓకే, సో దిస్ హౌ ది హ్యూమన్ లైఫ్ స్టార్టెడ్. కాబట్టి రిలేషన్షిప్స్ స్త్రీ పురుషుల మధ్య ఒక పెళ్ళి అనే ఐడియా ఎప్పుడు వచ్చింది, హార్డ్లీ 4,500 సంవత్సరాల క్రితం. 4,500 సంవత్సరాలు. సింధు నాగరికత కాలం, మెసొపటోమియా నుంచి నెక్స్ట్ ఈజిప్ట్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ సిస్టమ్ ఏంది 2500 BCE కదా. అంతకుముందు ఇవన్నీ లేవు. మేజర్ అసలు వివాహం అనేది రాజ్యం కూడా చూస్తుంది అనేది ఎప్పటి నుంచి అండి, బ్రిటిష్ వాళ్ళది 18th సెంచరీలో స్టార్ట్ అయింది. చట్టాలు, పెళ్లి కూడా చట్టంలోకి తీసుకురావాలి అని. సో ఎప్పుడైతే రిలీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనిషికి ఈ మ్యారేజ్ అనేది సిస్టమ్ స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చిన తర్వాత బీసీలో క్రిస్టియనిటీ స్టార్ట్ అయింది.
అప్పుడు దాన్ని రిలీజన్ ఎంటర్ అయ్యి ప్రీస్టే పెళ్లి చేయాలనే ఒక ఐడియాను ప్రమోట్ చేశారు. ఆడవారు మగవారి కంటే తక్కువ అనే ఒక మానసిక భావన ఉంటుంది కదా మగవాళ్ళ లోపల. అవును, అవును. ఎప్పటి నుంచి ఎట్లా వచ్చింది ఇది సి కారణం? దిస్ ఈజ్ యాక్చువల్గా ఏం జరిగిందండి, ఇది హంటింగ్ గ్యాదరర్ పీరియడ్ లోపల ఏం జరిగేది, ఇప్పుడు స్త్రీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉండి ఉందో అప్పుడు ఎవరు కేర్ చేయాలా, ఎవరు ఫుడ్ ఇవ్వాలా, ఎవరో ఒక ప్రొటెక్టర్ ఉండాలి, ఎవరో ఒక ప్రొవైడర్ ఉండాలి. ఆ ప్రొవైడర్ ఎవరు అంటే మేలే. ఓ. సో మేల్ అప్పుడు ప్రొవైడ్ చేసేవాడు. ఎప్పటి వరకు ఈ యూనో పోస్ట్ డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టం పీరియడ్ అయిపోయి వాళ్ళు స్వతంత్రంగా నిలబడి వాళ్ళు కూడా హంటింగ్కి వస్తే అప్పుడు చేసేవారు. అప్పటి నుంచే దిస్ ఐడియా వాజ్ దేర్. ఏంటంటే ఫీమేల్ వాంట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, మేల్ ఆల్వేస్ ఇన్ ద ప్రొవైడింగ్ సెటప్. ఇప్పటికీ సేమ్ ఐడియా కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు ఏ ఇంట్లో ఇప్పటికి కూడా మీరు చూడండి, ఏ ఇంట్లో అయితే భర్త పనిచేయడో భార్య మాత్రం పనిచేస్తుంటే దెర్ ఇస్ అ సీరియస్ స్ట్రగుల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. వైఫ్ కమ్స్ విత్ అండ్ లాట్ ఆఫ్ కంప్లైంట్. ఏంటి ఏం పని చేయడు, ఏం పని చేయడు, ఏం డబ్బు తిరుగుతాడు, డబ్బులు తీసుకురాడు, ఇంటికి ప్రొటెక్ట్ చేయడు, ప్రొవైడ్ చేయడు. రైట్, మొగుడైనవాడు చేయాలి కదా. మొగుడైనవాడు చేయాలి కదా, చేయాలి కదా. దిస్ ఇస్ హౌ స్టిల్ అంటే 2026లో కూడా ఇంట్లో కలహాలకి డిస్టర్బెన్స్కి అనదర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇంకొక మాట అంటారు, ఆడపిల్లల గెడసేందుకు అంటారు. ఇద్దరికి ఒకటే. కానీ మన సమాజం ఎప్పుడైనా ఏం చెప్తుంది, చాలా రోజుల నుంచి మనిషి అనే మగవాడు అనేది ఒక ప్రొవైడర్ సెక్షన్లో ఉన్నాడు, ప్రొటెక్టర్ పీరియడ్లో ఉన్నాడు. కాబట్టి వాడు ఇంట్లో ఉండే సంగతులు ఏవైనా కష్టాలు వచ్చినా సరే యు ఆర్ నాట్ మెంట్ టు క్రై. నీకు బాధను ఎక్స్ప్రెస్ చేసే హక్కు నీకు లేదు అనేట్టుగా మన పూర్వీకులు ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. ఎందుకు? బికాజ్ యు ఆర్ ప్రొటెక్టర్. నీ ప్రొటెక్షన్ ఎట్లుండాలా, లోపల నీ వెనకాల ఉన్న మీ కుటుంబానికి చాలా ధైర్యం కానీ స్వాంతనను కలిగించాలి. అది ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావో ఇంట్లో కూడా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతుంది. సో యు ఆర్ ఏ షీల్డ్, యు ఆర్ ది సెక్యూరిటీ కవర్. సో సెక్యూరిటీ కవర్ లేకుంటే లోపల వాళ్ళు ఎక్కువ బాధపడతారు కదా. సో అప్పటి నుంచి పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ ఏరియా. సో మ్యారేజ్ అయినప్పుడు ఈ మ్యారేజ్ ఐడియా ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు ఇట్లా పాలిగామి ఉండేది, మన సిరీస్ ఉండేరు. తర్వాత ఒక హెర్మ్ సిస్టమ్ అని ఉండేది ఇస్లాంలో. ఎట్లయితే ఒక పురుషుడికి ఎక్కువ మంది స్త్రీలు అటాచ్ కావడం ఎట్లయితే ఉందో, అప్పుడు వై ఇట్ వాజ్ దేర్? బికాస్ దట్ ఫెలో వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ కుడ్ ప్రొవైడ్ ద ఫుడ్ ఫర్ దెమ్, యూ కెన్ గివ్ ద సెక్యూరిటీ ఫర్ దెమ్. దట్స్ హౌ ఆ రోజుల్లో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. స్లోగా అది డిసపియర్ అయిపోయింది అనుకోండి, బట్ స్టిల్ వన్ సెక్షన్ ఆఫ్ ద భూమి మీద కొంతమంది ఫాలో అవుతున్నారు అనుకోండి. బట్ ఐడియా ఏంటి? ఇప్పుడు ఎప్పుడు పెళ్ళి అనే ఐడియా వచ్చింది అంటే ఎప్పుడైతే ఈ హంటర్ గ్యాదరర్ సిస్టమ్ షిఫ్ట్ అయిపోయి మన ఫుడ్ కోసం వెతికి వేటాడుకోవాల్సిన అవసరం లేదు, నదులు వెంబడి తిరగాల్సిన అవసరం లేదు అని గుర్తించి మనం ఎప్పుడైతే ఈ ఫుడ్ మనమే గ్రో చేసుకోవచ్చు అనే ఐడియా ఎప్పుడు వచ్చిందో మనిషికి, వెతకడం మానేశాడు, ఫుడ్ గ్రో చేయడం స్టార్ట్ చేశాడు. ఫుడ్ గ్రో చేయాలంటే ఏంది? ఎక్కువ ఫోర్స్ అవసరం, ఎక్కువ మంది అవసరం. సో ఆ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాలి, మనం పండించిన ఫుడ్ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకోళ్ళ దగ్గర నుంచి వచ్చే దాడులను మనం ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు ఏంది? ఎక్కువ మంది కావాలి. ఎక్కువ మంది కావాలంటే ఏంది? స్త్రీ ఉన్నది ఏంది? అంతకుముందు ఓన్లీ ప్రోక్రియేషన్ కదా, జనరేషన్ క్రియేట్ చేయడం. సో స్త్రీ ఉన్నది కాబట్టి వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు కుటుంబాలు ఏర్పరచుకోవడం, ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకోవడం మొదలైంది. కానీ మీరు ఒక 15-20 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఐడియా ఉంది ఏంటంటే, దగ్గర ఉన్న ఫ్యామిలీస్ మెంబర్స్ను కాదని వేరే గ్రూపులోంచి పెళ్లిళ్ళు చేసుకోవడం, వేరే గ్రూప్తో కలిసి ఉండడం అనేది స్టార్ట్ అయింది. సో పెళ్ళి అనేది గతంలో 10,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు, పెళ్ళి అనేది 5,000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రేమ బేస్ మీద కాలేదు, నీడ్ బేస్ మీద పెళ్ళిని. అంటే అప్పుడు ఆడమగనే కదా, ఆడమగనే ఫస్ట్ లవ్ ఎట్ ద ఫస్ట్ సైట్ అవన్నీ అప్పుడు లేవు. ఎవరైతే మన కుటుంబంలో ఉండే నీడ్ని సప్లై చేసి సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటారో వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నారు వాళ్ళు. అది ఇద్దరు కుటుంబాల మధ్య మాట్లాడుకోవడం కానివ్వండి, లేదు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పని ఉంది అని చెప్పడం కావచ్చు. సో ఈ హంటర్ సిస్టమ్ నుంచి ఎప్పుడైతే ఈ అగ్రేరియన్గా షిఫ్ట్ అయిపోయారో ఈ షిఫ్ట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచే కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ కుటుంబాల్లో ఉండే పనులను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం ప్రొటెక్షన్ చేసుకోవడం, ప్రోగ్రెస్ కావడం, దానికోసం మనం పెళ్ళిళ్ళు అనేది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. స్లోగా దట్స్ హౌ ది సొసైటీ స్టార్టెడ్ మూవింగ్ ఆఫ్. ఓకే, కానీ ఇక్కడ భార్య పైన భర్తకు ఒకరికి ఒకరే ఇంకొకరొద్దు, అది అనైతికము అనే ఆలోచన ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చింది? నాకు తెలిసి డెస్మండ్ మోరిస్ అని నేక్డ్ అప్ అనే ఒక పుస్తకం రాసిండు. డెస్మండ్ మోరిస్ అనే ఆయన యాక్చువల్గా ఒక జూకి క్యూరేటర్.
ఓకే. he was research scholar and he finished PhD only in the behavioral aspects of the animals. ఓకే. సో ఆయన జంతు రాసిన ప్రవర్తన మీద. జంతువుల ప్రవర్తన మీద దాంట్లో ఆయనే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏం చేసింది అంటే ఏం అబ్జర్వ్ చేసిందంటే ఈ చింపాంజీ థియరీ అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి ఈ ప్రపోజ్డ్ థియరీ మేబీ మనుషులు అనేవారు చింపాంజీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి, అది కూడా మమ్మేలే కాబట్టి, సో చింపాంజీని గమనించి చింపాంజీ ఎట్లయితే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక సెక్యూరిటీ సిస్టమ్ లాగా తను మేల్ చింపాంజీ ఎట్లయితే ప్రొటెక్ట్ చేస్తుందో, సో హ్యూమన్స్ స్టార్టెడ్ కాపింగ్ ఇట్. ఇది బాగుంది, ఈ మోడల్ బాగుంది, ప్రెగ్నెంట్ ఉన్న ఫీమేల్ యొక్క పని చేయలేదు, వీక్ ఉంటుంది కాబట్టి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది ఎవరైతే మేట్ అయిపోయి కలుస్తారో వాళ్ళ బాధ్యతనే ఉంటుంది అనే దగ్గర నుంచి 1 for 1 ఐడియా స్టార్ట్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ ప్రపోజ్ దిస్ ఐ ఫౌండ్ ఇట్ ఈస్ మేక్ సెన్స్ అనిపించింది. మనం సమాజంలో సర్వసాధారణంగా వినే మాట ఇప్పుడు వినట్లేదు, కానీ కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏలటోరికి 7 మంది పెళ్ళాలను సామెత ఉంది. ఏలటోరికి 7 మంది పెళ్ళాలు అంటే మీరు ప్రాచీన కాలంలో ఫుడ్ ప్రొవైడ్ చేయగలడు కాబట్టి, ఆహారం ఇవ్వగలడు కాబట్టి 5 మందినో 6 మందినో ఒకరికంటే ఎక్కువ చేసుకునేవారు అనుకుంటాం. మరి రాజుల కాలంలో ఒక్కొక్క రాజుకు ఇంతమంది డజన్ల భార్యలు ఉండేవారు కదా. ఒక భార్య సరిపోతుంది కదా, ఎంత రాజు అయినా ఎందుకు ఆయనకు అంతంతమంది? రాజు వాడు ఒక్కటే రాజ్యంలో కూర్చొని సింహాసనం మీద పనిచేసే సిస్టంలో లేరు వాళ్ళు. రాజు అనేవాడు ట్రావెల్ చేస్తాడు, రాజు అనేవాడు యుద్ధాలు చేస్తాడు, రాజు అనేవాడు రకరకాలైన మారువేషాలతోటి రాజ్యంలో జరుగుతున్న వాటిని గమనించేవాళ్ళు, వేరే విదేశీ పర్యటనలకు వెళ్ళేవాళ్ళు. ఇట్లా వెళ్తున్న క్రమం లోపల అది ఏదో మనలాగా ఇప్పుడు మన ఏంది హై రేంజ్ కార్ వేసుకొని ఫ్లైట్ వేసుకొని టక్కన వచ్చే సిస్టమ్ కాదు కదా. కొన్ని నెలల పాటు వాళ్ళు వేరే ఉండేటోళ్ళు. ఉన్నప్పుడు భార్యకు దూరంగా ఉండడం అనేది వాళ్ళకు సంబంధించి అప్పుడున్న కాలం లోపల అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ ఎలిజిబిలిటీ ఉండే సెక్షన్లో ఉన్నారు కాబట్టి స్త్రీలు కూడా అప్పుడు అదే మోడల్ని నమ్ముకున్నారు, అదే మోడల్కి పోయారు. సో బేసిక్గా ఐడియా ఏంటి, మేల్ వాజ్ ప్రొజెక్టెడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం దట్ హీ కెన్ ప్రొటెక్ట్. ఈయన ప్రొవైడ్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు, మనకు సేఫ్టీ ఉంటుంది. అదే ఆలోచనలతోటి స్త్రీలు కానీ పురుషులు కానీ అప్పుడున్న సమాజం అది నమ్మింది కాబట్టి అంతమంది స్త్రీలు వచ్చారు. అప్పుడు స్త్రీలకు కూడా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ దీన్ని అపోజ్ చేసి నిలబడే వాళ్ళ చాలా తక్కువ కదా. సో అప్పుడు మనం చాలా కథలు చదువుకున్నాము. రాజుకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రాజులు వాళ్ళని శిక్షించిన కేసులు ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళని చంపేసిండ్రు, రకరకాల దోపిడీ, రకరకాల అణిచివేత అప్పుడు జరగలేదని మనం చెప్పలేము. కానీ అప్పుడున్న విలువల ప్రకారం, అప్పుడున్న సిస్టమ్ ప్రకారం రాజు అనేవాడు ఎక్కువ మందిని పోషించగలుగుతాడు, ఎక్కువ మందికి ఫుడ్ పెట్టగలుగుతాడు, ఎక్కువ మందిని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు, ఎక్కువ మందికి వచ్చే ప్రమాదాలను కూడా నివారించగలుగుతాడు. కాబట్టి స్త్రీలు కూడా దే వర్ ఓకే విత్ దట్. దట్స్ హౌ ఇట్ వెంట్ ఆన్. అంగీకరించారు అప్పుడు సిస్టమ్. కానీ ఇక్కడ మనకు భూమి మీద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన నైతిక నియమాలు ఉంటాయి, మొరాలిటీస్. ఈ మొరాలిటీస్ అనేవి మానవ సంబంధాలలోకి ఎప్పుడు వచ్చినాయి, అవి ఎప్పుడు ప్రవేశించాయి? ఎప్పుడైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను చదివిన దాని ప్రకారం, ఎప్పుడైతే ఈ మెసోపొటేమియన్ కల్చర్ నుంచి స్టార్ట్ అయిందో, రిలీజన్ అనేది మన జీవితంలోకి వచ్చిందో, పెళ్ళి అనేది ఒక సంస్కారం అనే ఒక ఐడియాను మన హిందూ ఫిలాసఫీ నుంచి స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే రిలీజియన్ ద్వారా పెళ్ళి అనేది ఒక ప్రీస్ట్ మాత్రమే చేయాలని ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి ఇమ్మోరల్ అనేది స్టార్ట్ అయింది. అంతకంటే ముందు అట్లా లేదు. పాలిగమీ వాజ్ వెరీ నార్మల్ ఇన్ దోస్ డేస్. ఓకే, కాకపోతే ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే వాళ్ళు కాంపిటెంట్గా తయారయ్యి సెల్ఫ్ ప్రొటెక్టివ్గా మొదలకు వచ్చారో అప్పుడు వేరే స్త్రీలతోటి వేరే పురుషులతోటి పోయే అవకాశం అప్పుడు కలిగి ఉండేది. ఆ పేరు బాండింగ్ అనేది ఓన్లీ ఆ మీటింగ్ పర్సన్ సిచ్యువేషన్లోనే ఉండేది. ఆ తర్వాత ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిసెస్ టు టేక్ ఇట్. అంటే మీరు చెప్పేది నాకు, అక్కడ మన నీలగిరి కొండల్లో తోడాస్ అనే ఒక ఆదిమ జాతి ప్రజలు ఉన్నారు. బహుశా వాళ్ళ జీవితం వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళతో ఉండొచ్చట, చేయొచ్చట. మరి బహుశా దానికి ఉదాహరణ అనుకోవచ్చా వాళ్ళు? ఇప్పుడు మన ట్రైబల్ అంటే ఇంటీరియర్ ఇప్పుడున్న ఏమంటారు ఇండియనైజ్డ్ ట్రైబల్స్ వదిలేస్తే, సివిలైజ్డ్ ట్రైబల్స్ వదిలేస్తే, మీరు అడవుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి జతగట్టడం ఒకటి మాత్రమే ఉంటుంది తప్ప ఇది ఒక నియమాలతోటి ఒకరికి ఒకరే అనే ఐడియాను అది రీసెంట్ పాస్ట్ జనరేట్ అయింది. ఇప్పుడు 18th సెంచరీలోనే బ్రిటిష్ వాళ్ళు పెళ్ళిని రాజ్యంతో ముడిపెట్టారు. అంతకుముందు పెళ్ళికిను రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్కి సంబంధం లేదు. సో అంతకుముందు ఎవరు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇష్టం లేకుంటే వాళ్ళు వెళ్ళిపోయే సిస్టమే అక్కడ ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు ఇంటీరియర్ అడవుల్లోకి అంటే ఎక్కడైతే ఈ సివిలైజేషన్ అనే ఐడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంటీరియర్లో ఉన్నవాళ్ళు
నా ఉద్దేశంలో ఈ మెథడే ఫాలో అవుతారు. ఇక్కడ మనం ఆధునిక సమాజానికి వద్దాం. అంటే ఒక 50 ఏళ్ల కిందికి వద్దాం. 50 ఏళ్ల కింద మనం పాత సినిమాలు తీసుకున్నాం. ఉదాహరణకు హీరో అంత దూరం ఉంటే హీరోయిన్ ఇంత దూరంలో ఉండేది. వాళ్ళ ప్రేమలు కూడా చాలా అద్భుతమైన వ్యక్తీకరణ ఉండేది. సినిమాలు వస్తున్న పాటలు శబ్దం ఎక్కువ, సాహిత్యం తక్కువ ఉన్నది. అప్పుడు పాట బాగా వినబడేది. ఆనాడున్న సమాజం ప్రేమను, పరస్పర స్త్రీ పురుష ఆకర్షణను ఎట్లా చూసింది? ఇక్కడ మీరే అన్నారు ప్రేమను ఆకర్షణ. అప్పటి కాలంలో ఉండేది ప్రేమ కంటే ఎక్కువ ఆకర్షణ ఉండేది, సోషలాజికల్ కండిషన్స్ ఉండేది. పెళ్లి చేసుకోవడానికి ఒక గోల్ తోటి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, గోల్ తోటి చేసుకున్నారు. ఏ ప్రేమైనా సరే అల్టిమేట్ ఏమో పెళ్ళే అని మొదలైతే ఆ ప్రేమలో ఏదో ఒక రకమైన అలీడ్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రేమలు ఎక్కువ మంది పెళ్లి చేసుకోవాలని అవుట్డోర్ గోల్ తోటి ప్రేమించడం మొదలు పెడితే ఒకసారి ఆ గోల్ రీచ్ అయినాక ఇంకేముంటుంది? ప్రేమ ఏముండదు కదా. మేజర్గా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే, ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకునే అందరి కుటుంబాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రేమించుకునే వాళ్ళ లక్ష్యం ఓన్లీ పెళ్లి చేసుకోవడం కాబట్టి. మరి ఏముండాలి వాళ్ళకు? ప్రేమించుకోవడం ఉండాలి కదా. అయ్యో, ఎన్ని రోజులు ప్రేమించుకుంటారు? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. హౌ యూ రేజ్ ద క్వశ్చన్ అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతారు మీరు? మరి పిల్లలు అయిన తర్వాత వదిలిపెట్టిపోతే? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. పెళ్లి చేసుకోవడం మనం సహేతుకం కాదని మనం అనట్లేదు. ప్రేమించుకోవడంగానే నీ మైండ్ నీ నుంచి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది నాకు? ఎందుకు వచ్చిందంటే పెళ్లి చేసుకోవడం అనేది ప్రేమకు సంబంధం లేదని మీరు చెప్తున్నారు. అయ్యో, పెళ్లి చేసుకోమనే అనేది. పెళ్లి చేసుకోవడం మరి ఏమవుతాడు అంటున్నావు కదా. ఎందుకు ప్రేమించట్లేదు పెళ్లి అయినాక? ఎందుకనంటే మన లక్ష్యం, మనకు ప్రేమించడం ఎట్లానో తెలియదు. ప్రేమించడం లక్ష్యము పెళ్ళి అని చేరినప్పుడు పెళ్లి చేరినాం కదా అంటే ఏంది? దీని వెనకాల ఏం మెసేజ్ ఇస్తుంది మనకు? పెళ్లి చేసుకోవడం అనేది మన సెక్యూరిటీ బాండ్లోకి వస్తాడు, మన ఉచ్చులోకి వస్తారు. ఓకే, ఇవి వచ్చిన తర్వాత వాడు ఇడిపోవడం అని ఉద్దేశం, ఆమె కానీ అబ్బాయి కానీ. బట్ దట్స్ రాంగ్ కదా. పెళ్ళి అనేది వ్యక్తులను బంధించడానికి కాదు కదా. ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కువ కాలం పాటు స్త్రీ పురుషులు కలిసి ఉండే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే పెళ్లి ద్వారా మాత్రం సాధ్యమవుతుంది అనేది రూల్ ఆఫ్ ద ల్యాండ్. ఓకే, సో ఈ రూల్ ఆఫ్ ద ల్యాండ్లో ఫిక్స్ కావడానికి మనం పెళ్లి చేసుకుంటున్నాం, కానీ ఒక పెళ్లి ద్వారానే మనం కలిసి ఉండాలని రూల్ కాదు కదా. కానీ చాలా మంది అంటారు ఈయనకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదో సంథింగ్ డిస్కషన్స్ అవుతుంటాయి కదా, ఎందుకు ఒకరికంటే ఒకరు ఇంట్లో అందమైన పెళ్ళ ఉన్నా సరే పక్కింటి చూస్తుంటారు? కారణం ఏమిటి అసలు? ఇక్కడ రీజన్ ఏమిటి? ఇప్పుడు మనిషి యొక్క టోటల్ ఎవల్యూషన్ చూస్తే మేల్ ఫిమేల్, మేల్ యొక్క జెనెటికల్ ప్రోగ్రామింగ్ ఏంటి? హీ హ్యాస్ టు spread his sperms across the globe. That is the endowment of the male. Okay. Yeah. So he has to create that progeny. So that's how the male was trained. That's how male grown. Kabatti it is there in the genetical programming that he has to spread his sperms across the globe. So he male has a tendency to do like that. Kani manam ee 2-3 సంవత్సరాల నుంచి మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రైనింగ్ ద పర్సన్ నాట్ టు లుక్ ఇన్ టు ద అదర్ ఏరియాస్. యు ఆర్ సపోజ్ టు కండిషన్డ్ టు ద ఓన్లీ ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. దట్స్ హౌ వీఆర్ కండిషనింగ్. సో ఒక జెనెటికల్ నేచర్ను మనం ఏం చేస్తున్నాము? వీఆర్ కంట్రోలింగ్, వీఆర్ ట్రైనింగ్. ఒక రేషనాలిటీని నువ్వు ట్రైన్ చేసి ఒక ఇర్రేషనల్ బీయింగ్గా తయారు చేస్తున్నాం. ఎందుకు? ఈ రాజ్యానికి అది అవసరం. రాజ్యం సుభిక్షంగా ఉండాలని అంటే ప్రతి మనిషి ఒక డిసిప్లిన్ లైఫ్ను నిర్వహించాలనేది మనం నిర్మించుకున్నాం. మనం ఆ నిర్మించుకొని మనిషి యొక్క ఆలోచనని, మనిషి యొక్క రేషనల్గా ఉండే బిహేవియర్ని మనం ఇర్రేషనల్ కండిషన్ తయారు చేసి మనల్ని ఫిట్ చేస్తున్నాం. ఫిట్ చేసినప్పుడు న్యాచురల్గా పీపుల్ ఫీల్ సఫికేటెడ్. ఇప్పుడు ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్ లేదనుకో, బండ్లను కార్లు బైక్ ఇరుక్కొని పోతాయి, బయటికి వెళ్ళడానికి 2 రోజులు బట్టే పడుతుంది. కాబట్టి మనం నియమాలు ఉండాలి కదా. ఉండాలి అనుకొని మనం పెట్టుకున్నాం, తప్పదు, అనివార్యమై మనం రెగ్యులేటర్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇట్స్ ఓకే. సో ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో మనం ట్రైన్ చేసుకొస్తే లార్జర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ దానికి కట్టుబడి ఉన్నారు, రైట్? మనం దాని ప్రకారమే పోతున్నాం. ఓకే, కానీ ఎందుకు కొంతమంది ఈ ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్షిప్లో ఎంటర్ అవుతారు? ఎందుకు ఒక్కరు కాకుండా 3-4 తోటి సంబంధాలు నేర్పుతారు? ఎందుకు నరుపుతారు అనే దానికి ఫ్రాయిడ్ ఇచ్చిన థియరీ ఏంటంటే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రాయిడ్ అండ్ థియరీ ప్రకారం ఏం చెప్తారంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి ఆయన చెప్పిన సిద్ధాంతీకరణ ఏంటంటే, ఏ మనిషికైతే ప్రైమరీ కేర్ గివర్ అంటే అమ్మతోటి అనుబంధం, సరైన ప్రేమను అనుభూతి చెందలేనప్పుడు, సరైన పద్ధతి లోపల వాళ్ళ రిలేషన్షిప్ కొనసాగనప్పుడు
అప్పుడు he wanted to enter into each and every women ఓకే. and check the motherhood, ఆహా. try to get the feeling of love of mother. So he keep trying sex with many girls. When he fails to find out, he keep on trying. మరి విమెన్ You see, this is how the relationship, the same thing happens with the women also. Fail to get the proper love and proper relationship with the parents, mother or father. మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో 2 రకాల అటాచ్మెంట్ స్టైల్స్ ఉంటాయి, సెక్యూర్ అండ్ ఇన్సెక్యూర్ అని. ఎవరైతే ఇన్సెక్యూర్ రిలేషన్షిప్ ఉంటారో వాళ్ళు దే ట్రై టు చెక్ విత్ ఎవ్రీబడి వేర్ దే కెన్ ఫీల్ సెక్యూర్. సో ఎవరి దగ్గర అయితే సెక్యూర్ రిలేషన్షిప్ రాదో అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళు. అండ్ వెన్ దే ఫాదర్ ఫెయిల్ టు గివ్ ఏ అథారిటీ ఫిగర్ ఇన్ ద ఫ్యామిలీ, then the females will have the character of connecting with the males till they get the authority figure. ఇప్పుడు గర్కా మురిగి దాల్కా బరాబర్ అనే ఒక సామెత ఉంది, తెలంగాణ చాలా ఫేమస్. అవును. దీన్ని వాళ్ళ కుటుంబ జీవితానికి అప్లై చేస్తున్నారు. ఎట్లా? మనశ్శాంతి ఉండలేదు, నెంబర్ 1. Hmm. ఈ సమస్యలు ఎప్పుడు తీరవు, Hmm. కాబట్టి ఉపశమనం కోసమే చేస్తున్నాం Hmm. అని అనుకుంటారు కదా. అవును. నిజంగానే ఉపశమనం ఉంటుందా? See, what happens is ఇట్లా ఎక్స్ట్రా మాటలు పోయి ఉపశమనం కోసం బయట తిరుగుతా అని అంటారు కదా. ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారు? ఎందుకు అట్లా చేస్తారంటే, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకుందాం, ఒక రిలేషన్షిప్కి ఎంటర్ అయ్యారు. ఎందుకు ఓ పర్టికులర్ అమ్మాయిని ప్రేమిస్తారు? ఎందుకు ఆ పర్టికులర్ అబ్బాయిని ప్రేమిస్తారు? అవి ఎందుకు ఎందుకు ప్రేమిస్తారంటే, ఎవరైతే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారంటే అన్కాన్షియస్లీ దే ట్రై టు సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ హిజ్ మదర్. ఓకే, వాళ్ళే అట్రాక్ట్ అవుతారు వీళ్ళకు. అంటే వాళ్ళు అన్కాన్షియస్గా సెర్చ్ చేస్తారు వాళ్ళ అమ్మకున్న క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని. అట్లాంటి ఉన్న వాళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అలాగే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని ప్రేమిస్తారు అని అంటే, అన్కాన్షియస్గా వాళ్ళ ఫాదర్లు ఉన్న ట్రేట్స్ వీళ్ళు ఏం కనబడితే వాళ్ళే ప్రేమించుకుంటారు. ఉదాహరణకు ఇక్కడ ప్రశ్న, సినిమాలో తెర మీద హీరోయిన్ కనిపిస్తారు, ఆ హీరోయిన్ చూసి చాలా మంది ఇష్టపడుతుంటారు కదా, మరి అక్కడ ఏం చూసుకున్నట్లు? దట్ హీరోయిన్ హీరోలు సినిమాల్లో ఉన్నవాళ్ళు ఐడియల్ క్యారెక్టర్స్ అవి, ఇదంటే. సో ప్రతి మనిషికి ఒక ఐడియల్ సెల్ఫ్ ఉంటుంది, నేను ఇట్లుండాలని. మా ఐడియల్ సెల్ఫ్ నుంచి ప్రజెంట్ సెల్ఫ్కి ఉన్న దాని మధ్యలో ఉన్న గ్యాపే మన స్ట్రగుల్. నేను స్ట్రైట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్కి అంత విమెన్ ఫాలోయింగ్ ఎందుకుంది? ఇప్పుడు ఆయన పెళ్లిళ్ళ గురించి రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు, తర్వాత పొలిటికల్గా ఆయన మీద కామెంట్లు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే ఆడవాళ్ళు విపరీతమైన అభిమానం చూపిస్తారు. ఎందువల్ల? మీరు ఏ హీరోనైనా చూడండి సినిమాల్లో, ఈయన కొంచెం ఎక్కువ ఉంది. అంటే ఈయనకంటే ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఎంతమంది అట్రాక్ట్ అవుతారండి ఆయనకు? అమ్మాయిలు ఫాలో వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. మహేష్ బాబు ఉన్నాడు, ఎక్కువ ఫాలో ఉంటారు. ఓకే, ఎందుకనంటే ఎప్పుడైనా కానీ సినిమాలో చూపించే వ్యక్తీకరణల హీరోల వ్యక్తీకరణ ఎట్లుంటుందంటే, ఇట్స్ ఏ ఐడియలిస్టిక్ ప్రజెంటేషన్ చేస్తారు. అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ చూసి వాళ్ళకి ఎందుకు ఫ్యాన్స్ అవుతారంటే, యాక్చువల్గా వాళ్ళు అట్లా ఉండాలనుకుంటారు వాళ్ళు, రైట్? ఒక సిమిలర్ మేనర్ లోపల అవతల వ్యక్తిలో అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకున్నా కానీ, ఒకటి వాళ్ళ అపోజిట్ సెక్స్ వాళ్ళని చూస్తారు, వాళ్ళ పేరెంట్ చూస్తారు. రెండోది వీళ్ళలో లేని లక్షణాలను వాళ్ళలో కనబడితే దే వాంట్ టు ఓన్ ఇట్. దట్స్ హౌ ది రిలేషన్షిప్ ఫార్మ్స్. అందుకోసం ఈ ప్రేమ అనేది ఒక్కొక్క దగ్గర ఎందుకు అంత స్ట్రాంగ్గా బలంగా తయారవుతుంది అంటే, అవతలలో ఉండే లక్షణాలు వాళ్ళ పేరెంట్కి సంబంధించిన కనపడి వీళ్ళే నాకు కరెక్ట్ అనే ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ని క్రియేట్ చేసుకొని చేయడం ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంది, నాలో లేని లక్షణాలను నీలో ఉన్నాయి కాబట్టి నేను వాటిని చూసుకొని అది నేను ఓన్ చేసుకోవాలనుకుంటా. ఎందుకు, నాలో వేకెన్సీ ఉంది కానీ నీలో ఉన్నాయి అవి. సో నువ్వు దగ్గరకు వస్తే నేను ఐ బికమ్ ఏ కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ ఫీమేల్. సో దట్స్ హౌ ది రిలేషన్షిప్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఎక్కడైతే అరేంజ్ మ్యారేజ్లో ఎందుకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది అని అంటే, అరేంజ్ మ్యారేజ్ అనేది ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ కదా. అయినా మౌనంగా ఉంటారు కాదు, మౌనంగా ఉండడం సిచ్యువేషన్ ప్రకారం. ఓకే, ఇప్పుడు 2000 కంటే ముందు అందరు మౌనంగా ఉన్నారు, 2000 తర్వాత ఉంటున్నారా? ఎవరు మౌనంగా ఉంటలేరు కదా. కాన్ఫ్లిక్ట్ ఎందుకు జనరేట్ అవుతుంది? ఎందుకు అవుతుంది అంటే, నాలో ఉన్న గ్యాప్ నీలో ఫిలప్ చేయడానికి ఆ లక్షణాలు లేవు. లేనప్పుడు నిన్ను నాలోకి ఎట్లా తీసుకుంటా నేను? నువ్వు నన్ను ఫిలప్ చేయాలి కదా. నేను నిన్ను ఫిలప్ చేయలేవు, నువ్వు నన్ను ఫిలప్ చేయలేవు. ఇక్కడ ఒక మాట, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కామెడీ సీనే కానీ చాలా సీరియస్ కంటెంట్ అందులో ఉంది. 3 ఏళ్ళు డిగ్రీ చదివి
10 ఏళ్ళు 10వ తరగతి జరిగి చివరికి గిన్నెలతో మనకేనా అని ఒక కామెంట్ పెట్టి పెడుతున్నారు అది. దీని వెనుక్కున్న నిగూఢ అర్థం ఏమిటి? సి మన కుటుంబ జీవన విధానం లోపల కిచెన్ ఈజ్ డిసైడింగ్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. ఓకే, అయితే కిచెన్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి డిసైడ్ అయినప్పుడు మనం పెరుగుతున్న సోషో ఎకనామికల్ పర్స్పెక్టివ్ లోపల ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ విప్లవం వచ్చిన తర్వాత అందరూ చదువుకుంటున్నప్పుడు కిచెన్ కూడా అందరిది కావాలి కదా. బేసిక్. ఓకే, కానీ కిచెన్ ఇప్పటి కూడా మేల్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. వెరీ స్మాల్ సెక్షన్ స్లోలీ దే ఆర్ ఎంటరింగ్ ఇంటు ద కిచెన్. సో వంట చేయడం అనేది అది స్త్రీల బాధ్యతే అని ఈవెన్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ కూడా, అంటే ఇప్పుడు రీసెంట్గా ఐఐటీలో వాళ్ళు చదివిన కపుల్స్ వస్తూ ఉన్నారు. మేజర్ కాన్ఫ్లిక్ట్ అక్కడే వస్తుంది. అమ్మాయి ఐటీలు చదువుతుంది, అబ్బాయి ఐటీలు చదువుతాడు. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కిచెన్ షేర్ చేసుకోవాలి కదా, ఇంటి పనులన్నీ షేర్ చేసుకోవాలి కదా, వాళ్ళు చేసుకోరు. స్టిల్ దే థింక్ దట్ దిస్ ఇస్ ద రెస్పాన్స్ ద ఫీమేల్ ఇట్ సెల్ఫ్. సో ఎప్పుడైతే నువ్వు పోలరైజ్ అవుతున్నావు ఐడియాను, డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది. నీ అంతా నేను చదువుకున్నాను, నీ అంతా నేను డబ్బులు సంపాదిస్తున్నాను, ఇంట్లో పనులు మాత్రం ఎందుకు, వై ఇట్ హ్యాస్ ఎ జెండర్, ఇది అన్ని ఆడోళ్ళ పనులను ఎందుకు ఫిక్స్ చేస్తున్నాం మనం? ఎందుకనంటే నువ్వు చదువులో ఎదుగుతున్నావు, కానీ కుటుంబంలో వచ్చేసరికి మనిషిగా, వ్యక్తిగా, సమాజంలో సామాజికరంగా చెందిన ఇల్లుకు సంబంధించి నువ్వు వాటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవన్నట్టు. రెడీగా లేనప్పుడు ఏం చేస్తారు, అవతల వాళ్ళు నీకు చెప్పాలని కోరుకుంటారు. ఇక్కడ పరస్త్రీ పరపురుష సంబంధాలు అనేవి ఈ మధ్య మన దగ్గర ఎక్కువ కనబడుతున్నట్లుగానే ఇప్పటికీ విదేశాలలో కూడా ఇట్లాంటి వ్యవస్థలే ఉన్నాయి. ఇట్లే ఉన్నాయి, మనుషుల మధ్య ఇట్లే ఉన్నాయి. ఎక్కడైతే ఇంట్లో శ్రమను సరిగ్గా డివైడ్ చేయబడలేదు, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నారంటే ఏంటండి, వాళ్ళిద్దరికి మధ్య దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్, దే నీడ్ టు సాటిస్ఫై. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎవరికైతే ఎమోషనల్ సపోర్ట్ అవసరమో వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ నీడ్స్ని సపోర్ట్ చేయాలి, అలాగే ఇంటలెక్చువల్ నీడ్స్ని సపోర్ట్ చేయాలి, అలాగే సోషల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి, ఫైనాన్షియల్ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలిగే స్టేట్ ఆఫ్ మైండ్ ఇద్దరు కలిగి ఉన్నప్పుడు పరస్పరము దే షేర్ ఇట్ అండ్ వాళ్ళ లైఫ్ డెఫినెట్గా బాగుంటుంది. ఎక్కడైతే ఈ నీడ్ బేస్డ్ ఉన్నప్పుడు అటెన్షన్ ఇవ్వలేదో, నీడ్ ఉన్నా సరే వాటిని ఫుల్ఫిల్ చేయలేదో, కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే జనరేట్ అయినప్పుడు దాన్ని గుర్తించి దాన్ని అడ్రస్ చేస్తే సరిపోతుంది. ఒక స్త్రీ కానీ అంటే ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఎందుకు ఇష్టపడతారని చెప్పారు, పలానా వాళ్ళ జీవితంలో లేనివి ఈ అమ్మాయి లోపల ఈ అబ్బాయి లోపల ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రేమించుకుంటారు, సంతోషంగా పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత కొట్లాడతారు, కోర్టుకి వెళ్ళిపోతారు, లేదా ఇద్దరు కలిసి నిత్యం నరకం చేసుకునే జీవితాన్ని అల్ల కల్లోల సముద్రంలో ఈదుతా ఉంటారు. మరి ఎందుకు నరకము? అంత తల్లినో తండ్రినో చూసుకున్న వాళ్ళు ఆ తర్వాత పాత్రలు ఎగిరిపోతాయి. ఏం జరుగుతుందంటే, ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పెళ్లి కంటే ముందు ఏవైతే చూడాలని కోరుకున్నారో అవి మాత్రం చూస్తారు వాళ్ళు. అవతల వ్యక్తిలో చాలా ఉంటాయి, దే వాంటెడ్ టు సీ ఓన్లీ వాట్ దే వాంటెడ్ టు సీ. దూరపు కొండలు కంటికి అన్ని చాలా ఉంటాయి క్యారెక్టర్స్, బట్ అప్పుడు ఉన్న కాలం లోపల ఓన్లీ ఇదే ఫోకస్ చేయడం వల్ల జరుగుతుంది. కానీ ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు 24 hours కలిసి ఉన్న క్రమం లోపల వీళ్ళు చూడలేని అప్పుడు చూడదలుచుకొని కూడా కనబడతాయి. కనబడ్డప్పుడు అవతల వ్యక్తులు ఏం ఫీల్ అవుతారంటే ఐఎమ్ చీటెడ్ అని ఫీల్ అవుతారు. నువ్వు నాకు చెప్పలేదు, నీకు ఇది ఉందని నాకు చెప్పలేదు అంట, ముందు ఎందుకు చెప్పలేదు. సిచ్యువేషన్ వాజ్ నాట్ దేర్. సిచ్యువేషన్ ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు వచ్చిందా మనకు? రాలేదు. రాలేనప్పుడు ఎట్లా తెలుస్తుంది? నాకు కూడా తెలియదు నేను ఇట్లుంటాను. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే, చాలామందికి ఒక పర్టికులర్ పరిస్థితి లోపల ఎట్లా ప్రవర్తిస్తారు అనేది పర్టికులర్ పరిస్థితి వస్తేనే తెలుస్తుంది. కలిసి జీవించినప్పుడు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఇద్దరు వ్యక్తుల మధ్య జనరేట్ అవుతాయి. అప్పుడు నేను ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అనేది నాకు అప్పుడే తెలుస్తుంది. నాకు కూడా తెలిసినప్పుడు ఏం చేయాలి, ఈ వ్యక్తులు అవతల వ్యక్తుల పట్ల కాంపిటేటివ్ వదిలేసి కొలాబరేటివ్ మోడల్ వెళ్ళి వాళ్ళని ఎంపతిగా చూస్తే డెఫినెట్గా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ దగ్గరికి వస్తారు, మా సంసారం అల్ల కాలం అయిపోయింది, పరిష్కారం చూపండి, మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ఒక అడుగు ముందుకు వద్దాం మనం. సరే, భార్యాభర్తలు గొడవలు ఒకటి, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మంచిగా ప్రేమించుకున్న వాళ్ళు, ఇద్దరికి 1,00,000, 2,00,000 ఉద్యోగాలు అంటూ ఉంటాయి. ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. ఇక్కడ షుగర్ డాడీ షుగర్ మమ్మీలు అంత తీపి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు ఈ తీపి తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇప్పుడు షుగర్ డాడీ షుగర్ మమ్మీ కాన్సెప్ట్ ఏంటండి, బాగా డబ్బున్న వాళ్ళు, చాలా పరపతి ఉన్నవాళ్ళు, రైట్, వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ యంగ్ అమ్మాయిల్ని యంగ్ అబ్బాయిలతోటి సంబంధాన్ని నేర్పడం. ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఒక మిడిల్ క్లాస్లో ఉంటారు. వీళ్ళకి కూడా అందంగా ఉంటుంది, వీళ్ళు కూడా చాలా హై ఆస్పిరేషన్ అంబిషన్స్ ఉంటాయి. ఆ ఆస్పిరేషన్ అంబిషన్ వాళ్ళకున్న సోషో ఎకనామికల్ ఫ్యాక్టర్ ప్రకారం వాళ్ళ స్థితికి చేరడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అట్లాంటి టైంలోనే ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీలు ఎంటర్ అవుతారు.
ఎంటర్ అయినప్పుడు ఏంది వాళ్ళకు పరస్పర అంగీకారం ఉంటుంది. ఏం అంగీకారం ఉంటుంది అంటే యూ ప్రొవైడ్ రైట్ వాట్ ఐ వాంట్, ఐ ప్రొవైడ్ వాట్ యూ వాంట్, రైట్. ఈజ్ ఏ టోటల్లీ ఆన్ ద బిజినెస్ కాంట్రాక్ట్ మోడల్. అంతకుముందు మనము 50,000 సంవత్సరాల క్రితం ఎట్లయితే అప్పుడున్న ఈ ప్రొవైడర్ సిస్టమ్ ఎట్లయితుందో ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ సేమ్ థింగ్. ఐఎమ్ నాట్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్. అంటే పాత గతానికి మళ్ళీ తిరిగి రావడమే కదా. ఎందుకు తిరిగి వస్తున్నాం మనం? ఎందుకంటే అప్పటిది బాగుండే, అప్పటి మోడల్ మనకి ఇప్పుడు సెక్యూరిటీ సేఫ్టీ కలిగిస్తుంది. కాబట్టి ఈ మోడల్ నాకు ఇప్పుడు సెక్యూరిటీ కలిగిస్తే ఐ విల్ ఫాలో ద సేమ్ థింగ్ కదా. మరి ఆటవిక జీవితానికి వెళ్ళిపోతామేమో కదా అట్లయితే. సి జీవితం అటవికమా కాదా అనే సమస్య కాదు. ఓకే, వ్యక్తిగా నాకు సేఫ్టీ ఇస్తుందా లేదా, ఎన్నాళ్ళు ఉంటుందా సేఫ్టీ? అది ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు ఉంటుంది. అయ్యో, వాళ్ళ మధ్య ఎమోషనల్ బ్యాగేజ్ లేదు కదా. ఇట్స్ ఎ డీల్, ఇట్స్ ఎ కాంట్రాక్చువల్ మ్యారేజ్. ఒక మాట అనుకుందాం, ఇక్కడ ఒక 50-55 ఏళ్ళ షుగర్ డాడీ అనుకుందాం, ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్ల ఆయన దగ్గరికి ఉద్యోగం, ఓ 10 ఏళ్ళ తర్వాత ఆయన చేత కాకుండా అవుతుంది, ఆ నుంచి ఉద్యోగం మానేయాల్సి వస్తుంది. అప్పటికి సుఖమంతం లగ్జరీ జీవితం ఉంటుంది. అది పతనం అయిపోయిన తర్వాత ఏమిటి కథ? ఇదే ఫైన్ సమ్వన్, ఇంకో డాడీ రెడీ ఉంటాడు కదా. అవి ముసలి కదా అప్పటికి, అప్పటికి ఏజ్ అయిపోతుంది, 30-40 ఆంటీ అయితే. ఆంటీ అయితే షుగర్ బాయ్ని తీసుకుంటుంది. See, when you are really decided on journey, that's how it ends కదా. మరి ఎటువైపు ప్రయాణం? See, అల్టిమేట్లీ మనిషి యొక్క జీవన ప్రయాణం ఏంటి? వాట్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ లైఫ్ చెప్పండి. ఇప్పుడు మన ఈ జీవితము నేను అనుకున్నది కాదు. అదే కదా, నేను పుట్టాలనుకుని పుట్టలే కదా, తెలియదు మనకు. మనం పుట్టిన తర్వాత వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇస్ మై లైఫ్ అని. అంతే. సో ఎనీ మనిషి జీవితం ఏ లైఫ్ అయినా కానీ వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్? జీవితానికి అర్థం పరమార్థం ఉండాలంటారుగా. ఎట్లా, ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే ఎవరు ప్రొజెక్ట్ చేసి, ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది పుడితే మనం కొంతమంది పేరే గుర్తుంటుంది. వాళ్ళంటే వాళ్ళ జీవితానికి ఒక సార్థకత ఉంది అని. ఎందుకు సార్థకత ఉండాలా? తెలియదు ఎందుకు ఉండాలి. మరి ఇది ప్రొజెక్టెడ్ కదా ఐడియా. అయ్యో, భూమి మీద కోటాను కోట్ల జీవరాశులు పుట్టిపోతున్నాయి. అవును, ఎంతమంది జీవితాలకు సార్థకత ఉంది? ఎవరు ఆ డెఫినేషన్ ఎవరు ఇవ్వాలి? నీ జీవితం సార్థకత చేకూరిందని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి కదా. సో ఇట్ ఈజ్ ఏ టోటల్ ప్రపంచం అంతా కూడా ఒక మార్కెటింగ్ ప్రపంచంగా మారిపోయింది. మనం చేసే ప్రతి పని కూడా సంబడి ప్రొజెక్ట్ ఇన్ టు అవర్ హెడ్ అండ్ ఐ విల్ ఫాలో అన్కాన్షియస్లీ. ఇప్పుడు 2000 కంటే ముందు ఎంతమందికి సొంత ఇళ్ళు ఉండే? ఈ సొంత ఇళ్ళ కాన్సెప్ట్ ఎవరు ప్రొజెక్ట్ చేశారు? రియల్ ఎస్టేట్ వల్ల బ్యాంకులు, ప్రభుత్వాలు ఇల్లు కొనండి, సొంత ఇల్లండి, మేము బ్యాంకులు అప్పులు ఇస్తాం. సో ఇప్పుడు ఏం జరిగింది? భారతదేశంలో అప్పు లేకుండా ఉన్నోడు లేనేలేడు, బిచ్చగాడు తప్ప. సో ఇట్స్ ఎ ట్రాప్ కదా. వాడు అప్పులు ఇస్తున్నాడు. ఇట్స్ ఎ ట్రాప్ ఆఫ్ ది గవర్నమెంట్స్. ఎందుకనంటే ప్రజల్ని వేరే విషయాల పట్ల దృష్టి మలచకుండా వాడు చేసే పనుల పట్ల వాడే అనిమని ఉండేటట్టు చేసే ట్రాప్ ఇది. చాలా పెద్ద ట్రాప్ కదా. ఇట్స్ ఎ స్లేవరీ కదా. సో నేను ఉద్యోగం చేరుతా, నేనేమనుకుంటా, యంగ్ ఉన్నప్పుడు ఎట్లయినా సరే నేను బాగా కొన్ని రోజులు కష్టపడి ఆ తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వదిలేసి మంచి స్వేచ్ఛాయుత జీవితాన్ని నేను బయటకు వెళ్ళి రకరకాల ప్లేసులు చూసి రకరకాల ఎంజాయ్ చేస్తాను అనుకుంటాడు. అనుకొని చాలా బాగా 40 ఏళ్ళ వరకు విపరీతం గొడ్డు చాకరీ చేస్తాడు, చేసి బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ఇంతలోనే సొంత ఇల్లు కళ అని అంటాడు. సొంత ఇల్లు ఈఎంఐ కడతాడు. వెంటనే కనీసం మనం ఇంత మంచి జీవితం ఎందుకంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి మంచి ఇన్స్టిట్యూట్లో చేస్తాడు. దానికో 2 లక్షలు ఖర్చు పెడతాడు. వెంటనే మన మార్కెట్లో కారు వచ్చింది కదా, మనం సమాజం ప్రకారంగా మనం బెటర్ ఉండాలని చెప్పి కారు కొంటాడు. వాడు రిజైన్ చేద్దాం 45 సంవత్సరాలకు అనుసరికి ఏం గుర్తొస్తుంది? ఈఎంఐలు ఏం గుర్తొస్తుంది? నువ్వు ఎట్లా వదిలేస్తావు? సో నువ్వు అనుకున్న మంచి జీవితం కోసం నువ్వు చచ్చి చెడి పనిచేసి ఈ అనుకున్న మంచి జీవితం చేజారేసరికి ఆ మంచి జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇంకా చాకరీ చేస్తావు నువ్వు. అయ్యో, ఒకవేళ ఇదే అనుకుంటే కనుక ఇంత ఎకనామీ ఉండదు, ఇంత డెవలప్మెంట్ ఉండదు, ఇంత సుఖవంతమైన జీవితం ఉండదు కదా. మరి అందుకే చెప్తున్నా, ఒకప్పుడు సుఖంగా ఉండాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రోజుల తర్వాత అవి నార్మల్ అయిపోయి అవి అవసరాలుగా మారుతాయి. ఇట్లా ప్రతిదీ అట్లా అవసరాలుగా మారే క్రమం లోపల మనిషి జీవితం అయిపోతుంది, ఆయన చచ్చిపోతాడు. సో మనిషి జీవితం స్వేచ్ఛ, స్వతంత్రం, సంతోషంగా ఉండాలంటే వి మస్ట్ బి వెరీ కాన్షియస్. మార్కెట్ ప్రొజెక్ట్ చేసే మాయలో 80% ఆఫ్ పీపుల్ పడిపోతారు. చాలామంది ఇళ్ళలో ఏం డిస్కషన్ ఉంటుందండి? వాళ్ళ సంతోషం గురించి ఉండదు, వాళ్ళు ఎప్పుడు సౌకర్యాల గురించే ఉంటుంది. అవును, ఓకే. ఒక 30 ఇయర్స్లో పెళ్లి చేసుకున్న తర్వాత నేను మంచి ఇల్లు కొనుక్కోవాలా, మంచి ఇది ఇవ్వాలి అనుకొని ఆలోచించి కాలేజ్ చేసుకొని ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ మీద కొనుక్కుంటాను అనుకుందాం.
డబుల్ బెడ్రూమ్ అలవాటు అయిన తర్వాత వెంటనే కొన్ని రోజులు కాగానే ఏమనిపిస్తుంది ఉన్నోళ్ళకు, డబుల్ బెడ్రూమ్ చాలా ఇది, పిల్లలు పెద్దగా అయిపోయారు, చదువుకోవడానికి లేదు, ఎవరైనా గెస్ట్ వస్తే అనుకోలేదు, మన ట్రిపుల్ బెడ్రూమ్ అనుకుంటే ఎట్లుంటుంది అనిపిస్తుంది. సో యూఆర్ స్లోలీ గోయింగ్ అవుట్. దెన్ ఏం జరుగుతుంది, యూఆర్ అన్కాన్షియస్లీ యూ బికమ్ స్లేవరీ టు యువర్ జాబ్ అండ్ స్లేవ్ టు యువర్ బ్యాంక్స్. అన్నీ మనం అనుకుంటాం, ఏది మనది కాదు. మరి షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీ, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే, ఆ మిడిల్ క్లాస్ రేంజ్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ ఇదంతా ఉచ్చులా కనిపిస్తుంది. ఇది ఎప్పుడు తీరేను, ఎప్పుడు చేయాలా, మన అమ్మానాలు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, కానీ అది ఈఎంఐలు తీరవు, మన ఖర్చులు దారవు. కాబట్టి ఏం చేయాలి మనం, దెర్ ఇస్ సమ్వన్ హూ కెన్ ప్రొవైడ్ మీ, హూ కెన్ ప్రొటెక్ట్ మీ. వాళ్ళకి ఏం కావాలా, నాకు యాస్పిరేషన్ అంబిషన్ చేయాలి, ఐ విల్ జీరో. వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏంది ఇంటిమెసీ కావాలా, అయితే సెక్స్ కావాలా, లేకుంటే ఓన్లీ ఎమోషనల్ సపోర్ట్ కావాలా, ఐఎమ్ రెడీ టు గివ్. నాకేం పెద్ద ఫరక్ లేదు, నాకు ఓన్లీ అంబిషన్ ఏంది, నాకు ఆ రీచ్ కావాలా, ఐ వాంటెడ్ టు రీచ్ దేర్, ఇట్స్ ఓకే. దట్స్ హౌ పీపుల్ స్టార్టెడ్ థింకింగ్. ఒక మాట అనుకున్నాం, అంతకుముందు టీవీలో ఒక యాడ్ వచ్చేది అప్పట్లో, అదిరింది అయ్యా చంద్రం, కొత్త ఇల్లు, కొత్త భార్య. ఇప్పుడు షుగర్ మమ్మీ, షుగర్ డాడీలు నిజంగానే వాళ్ళు సంతోషంగా ఉంటారా వీళ్ళ రిలేషన్ పెట్టుకొని ఇట్లా? సి అది సబ్జెక్టివ్ బాబా. ఇప్పుడు నువ్వు నేను షుగర్ డాడీ కావాలంటే మనకు బాధ అవుతుంది, మన కల్చర్, మనం పెరిగిన వాతావరణం, మనం అట్లా ఉండద్దని ఒక కాన్షియస్నెస్, ఇవన్నీ కలిపి నిన్ను అట్లా చేయకపోవచ్చు. కానీ వాటి కోసమే ఉంటే బాగుంది అనుకున్న వాళ్ళకి అవి ఎందుకు డిస్టర్బెన్స్ అవుతాయి? అండ్ ఆల్సో యూఆర్ ఆల్రెడీ వైర్డ్ లైక్ దట్, యూ కేమ్ ఫ్రమ్ ద సేమ్ సిస్టమ్. ఓకే ఓకే, సో ఫర్ యూ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. లేటర్ లైఫ్లో వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది అన్లెస్ వీ లుక్ ఎట్ దెమ్ మనం చెప్పలేం. కానీ అది బేస్డ్ ఆన్ దేర్ ఓన్ వాల్యూ సిస్టమ్ కదా. వాళ్ళ జీవితాన్ని ఎట్లా చేసుకోవాలనుకుంటారు, ఏం కావాలనుకుంటున్నారో ఆ రకమైన జీవితాన్ని వాళ్ళు పొందుతారో లేదా అని వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు. బట్ మనం బయట నుంచి సోషలాజికల్ ఆస్పెక్ట్లో చెప్పి ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్లో ఏం చెప్తాము, డెఫినెట్గా దట్ మే లీడ్ టు పాసిబిలిటీ దట్ దే మే ఫీల్ టెరిబుల్లీ బ్యాడ్. ఎందుకంటే మన సమాజంలో అట్లా రిలేషన్స్ నెరిపి బయటకు వచ్చి వాళ్ళు వేరే వాళ్ళతోటి మళ్ళీ జీవితాన్ని గడపాలనుకుంటారా లేదా అనేది వాళ్ళు మాత్రం చెప్పగలుగుతారు, మనం పెట్టి చెప్పగలుగుతాం. కానీ నిజంగానే మరి ఈ తరహా కల్చర్ అనేది ఏ మాట కా మాట మార్పు అనివార్యం, మార్పుకు అనుగుణంగా మనిషి మారవలసిందే. ఎందుకంటే అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు నానా రకాలు. ఇవాళ మన దేశంలో, మన దగ్గర వస్తుంది, దేశం ఎక్కడిది, బాంబే తర్వాత హైదరాబాద్ అంటే హైదరాబాద్లో 11,000 మంది షుగర్ డాడీలు నమోదు చేసుకున్నారు సైట్లో. ఇక షుగర్ మమ్మీలు ఎంతమంది లెక్క తెలియదు, ఇక షుగర్ బేబీస్ ఎంతమంది లెక్క తెలియదు మనకు. షుగర్ డాడీలు రీడ్ అంటే షుగర్ బేబీలు ఉన్నట్టే కదా 100%. అయ్యో డాడీ ఉన్నప్పుడు మమ్మీ ఉంటుంది, బేబీ బాయ్స్ అందరు ఉంటారు, వీళ్ళు లేకుండా ఎట్లుంటుంది? ఇది ఎంత లేదనుకున్నా సరే జీవిత నియమావళికి, నైతిక విలువలకు విరుద్ధమైందే కదా. మానవ నాగరికతకు ఇది మానవ సంబంధాలను ధ్వంసం చేస్తాయా ఇవి? కొత్త ఇంకో దశ అనుకొని సర్దుకోవాలన్నా? ఐ టెల్ యూ వన్ థింగ్, మనుషులు ఎట్లా జీవించాలనుకుంటున్నారో అట్లాంటి జీవితాన్ని నడిపి అలాంటి జీవన పద్ధతులను నిలబడమే ఆ సమాజానికి ఉండే మినిమం రూల్. ఓకే, మనుషులను దాటిపోయే సమాజం అంటూ ఉండదు కదా. ఓకే, ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ఒక నియమాలు ఉండేది. ఏం జరిగింది ఇప్పుడు ఈ సిస్టమ్ బ్రేక్ అయింది, ఈ సిస్టమ్ బాగలేదని మనం అందామా? బట్ అందరూ ఫాలో అవుతారు కదా. ఇప్పుడు సమాజ నియమాలు అది. అంతకుముందు స్త్రీలందరూ పోవద్దు, అసలు ఎక్కడ పోవద్దు, ఎవరి ఇంట్లో వాళ్ళనే ఉండాలా, ఇంటి పట్టినే ఉండాలి, ఇంటి పని చేసుకోవాలి అన్నారు. అప్పుడు ఆ సమాజానికి సంబంధించినది. అప్పుడు అబ్బాయిలను కూడా చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగాలు వస్తే కూడా ఏడు పోనీయలేదు, మన ఊర్లోనే ఉందాం, మనకున్న కులం కాశీ చేసుకుందాం, లేదంటే వ్యవసాయం చేసుకుందాం, మన ఇంట్లో ఉండాలి, మన కళ్ళ ముందు ఉండాలనుకునే నియమాలు అప్పుడు పనిచేసింది అది. ఓకే, ఎప్పుడైతే ఈ మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో, ఎప్పుడైతే పారిశ్రామికరణ పెరుగుతూ వచ్చిందో, మనుషులు ఇండ్లు దాటారు, ఊర్లు దాటారు, డిస్ట్రిక్ట్లు దాటారు, దేశాలు దాటారు, ఖండాంతరాలు దాటిపోతున్నారు కదా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా తప్పంటాం మనం? సో మనిషి మనుగడకు ఏది ఉపయోగమో, ఏది యూజ్ఫుల్లో మనిషి అట్లా చేసుకుంటూ వెళ్తాడు. ఇది అవసరమా కాదా, తప్ప రైటా అని లెన్స్ పెట్టి చూస్తే తప్పు రైట్ని డిసైడ్ చేస్తారు కావచ్చు. బట్ ఇప్పుడు సమాజం ఎవల్యూషన్ అనే దాన్ని ఆ లెన్స్లో చూడం కదా. మనిషికి ఏది ఉపయోగపడుతుందో అదే మాట్లాడుకుంటాం కదా, తప్పదు అది. దట్స్ హౌ ది సొసైటీ డిమాండ్స్. ఉదాహరణకు ఈ బాపతే ఎవరన్నా మీ దగ్గరికి వచ్చిరంటే, మిమ్మల్ని కలవాలంటే ఏడ కలవాలి మిమ్మల్ని? వీ హ్యావ్ 2 సెంటర్స్, UNME కౌన్సిలింగ్ సెంటర్ అని, ఒకటి మాదాపూర్లో ఉంది, ఒకటి బాగ్లింపల్లిలో ఉంది. సో ముందు మా మీ నెంబర్ చెప్పండి. 9390771469, ఇవి మా ఫోన్ నెంబరు. ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది, unme.co. అండ్ వీఆర్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాము, ఫేస్బుక్లో ఉన్నాము, అలాగే యూట్యూబ్లో ఉన్నాయి. మీ పేరు టైప్ చేస్తే వీరేందర్, డాక్టర్ వీరేందర్ సైకాలజిస్ట్ అంటే గూగుల్ ఈజీగా అడ్రస్లు ఇస్తుంది. అలాగే
లొకేషన్ ఇస్తుంది, నా గురించి కూడా ఇస్తుంది. సో వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ టీమ్. మా దగ్గర క్లినికల్ సైకాలజిస్ట్ ఉన్నారు, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఉన్నారు, చైల్డ్ సైకాలజిస్ట్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏదైనా సమస్య వస్తే వీ ఫార్మ్ ఏ టీమ్ అండ్ విల్ డిస్కస్ ఎట్ ద కేస్, దెన్ విల్ హెల్ప్ దెమ్. బహుశా రాబోయే రోజుల్లో మీ అవసరమే ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు 5 స్టార్ హాస్పిటల్ ఎట్లయితే ఉన్నాయో మీరు అట్లా కావాల్సి వస్తుందో మరి నాకు. ఇప్పటికే సమాజం లోపల మన ఇండియన్ సైకాలజీ డిపార్ట్మెంట్ కానీ రిహాబిలిటేషన్ సైకాలజీకి సంబంధించి డేటా చేస్తే ఏంటంటే సమాజంలో దాదాపుగా 40% ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ విత్ యాంగ్జైటీ, డిప్రెషన్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, 40% మంది అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ. అలాగే ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం అరౌండ్ 70% ఉంది. ఏముంది 70%. సో వాటిని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళకి తెలుసు, కానీ ఎట్లా పోవాలో తెలియదు చదువుకున్న వాళ్ళకి కూడా. ఇట్స్ క్వైట్ అన్ఫార్చునేట్. సో వాళ్ళందరికీ మనం ఈ వేదిక ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్న కాన్ఫ్లిక్ట్ను తీర్చడానికి దర్ ఆర్ సో మెనీ సైకలాజికల్ మోడల్స్ ఆర్ రెడీ. థెరపిస్టులు ఉన్నారు, మాలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, రకరకాల ప్లేస్లో ఉన్నారు. మేము హైదరాబాద్లో ఉన్నాం, మా సహాయం తీసుకోండి. మీ కాన్ఫ్లిక్ట్లో ఉన్న మ్యారేజెస్ని డెఫినెట్ రిజాల్వ్ చేయొచ్చు, మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి 100% ఛాన్స్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో టేక్ అవర్ సర్వీసెస్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మానవ నాగరికతలో మనిషి గుహలో నుండి ఇవాళ ఆధునిక నాగరిక సమాజంలోకి ఒక ప్రయాణం జరిగింది. మరి ఈ ప్రయాణం అంటే ఎన్నో దశలు దాటుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చిన ఈ ప్రయాణము ఇక్కడి నుంచి ఏ మజిలికి ఎట్లా వెళ్తుందో తెలియదు. మరి బహుశా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడ అనుకోవడమే తప్ప తిరిగి ఎట్లా వెళ్తుందో తెలియదు. కానీ ఇప్పటికైతే ఈ మజిలీలో ఉన్నాము. ఆ తర్వాత నుంచి మనుషుల జీవనశైలి, ఆలోచన తీరు, ఎగ్జిస్టెన్స్ అంటే భూభౌతిక పరిస్థితులు మనిషిని ఏ ఆలోచన వైపు తీసుకొని వెళ్తాయో, ఏ సంబంధాల వైపు తీసుకొని వెళ్తాయో తెలియదు. మరి ఇవాళ ఉన్న పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు పరిష్కార మార్గం వారు చూస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ.